హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటూర్ హోమ్ లాగ్స్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరంతా నా ఫస్ట్ వీడియోకి ఇంత సపోర్ట్ చేసినందుకు. నేనైతే అనుకోలేదు 300+ మెంబర్స్ చూస్తారని. కనీసం 100 మెంబర్స్ అయినా నా వీడియోని చూస్తారా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వీడియో అని స్టేటస్ పెట్టాను. మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ చూసి వీడియో బాగుంది, వాయిస్ వీడియో క్లారిటీ ఎడిటింగ్ బాగుంది అన్నారు. బెస్ట్ ఆఫ్ లక్, కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ వీడియో అయితే ఒక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైంలో వీడియో చేస్తూ వంట చేయడం ఇంత కష్టమా అనిపించింది. నేనైతే మార్నింగ్ 5 o'clockకే లేస్తాను. ఇక అప్పటి నుంచి 7 o'clock దాకా కిచెన్లోనే ఉంటాను. నేనే కాదు, చాలామంది ఆడవాళ్ళు కిచెన్లోనే బిజీగా ఉంటారు. టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఈరోజైతే చాలా గా చేయాలనుకుంటున్న క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నా. ఈ క్లీనింగ్ వర్క్ లో ఉన్న టిప్స్ అయితే అందరికి యూజ్ అవుతాయి. ఈ వీడియో నెక్స్ట్ వీక్ లో పోస్ట్ చేస్తాను. టిఫిన్ కి ఇడ్లీ, ఎగ్స్ బాయిల్ చేశాను. చట్నీ చేయడానికి టైం లేదని ఇడ్లీ పొడి వేసుకుని తినేసి వెళ్ళింది మా పాప అయితే. మా పాప లంచ్ లోకి అయితే జీరా రైస్, మష్రూమ్ ఫ్రై చేశాను. క్లీనింగ్ వర్క్ ఉందని మాకు కూడా ఇదే లంచ్ ప్రిపేర్ చేసుకున్నా. మా పాపకైతే మష్రూమ్ ఫ్రై అంటే చాలా ఇష్టము. ఎగ్ ఫ్రైడ్ రైస్ అవి ఇస్తే బాగా తినేసి వస్తుంది. తన కోసం అని వీక్లో 2 days అయితే మష్రూమ్ కంపల్సరీగా చేస్తాను. 1 week బ్యాక్ మ్యాక్స్కి షాపింగ్కి వెళ్ళాను మా అబ్బాయి కోసం డ్రెస్సులు కొనడానికి. కుర్తా కలెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ టైం లేదని తీసుకోలేదు. తర్వాత ఒక రోజు వెళ్ళాను. నేను చూసిన కలెక్షన్స్ అయితే లేదు, ఆఫర్స్ వల్ల అయిపోయాయి అన్నారు. ఉన్న కలెక్షన్లో నాకు నచ్చినవి తీసుకున్నాను. మీకు అవి చూపిస్తాను. యూట్యూబ్లో మ్యాక్స్ కలెక్షన్ అని పెట్టాను షార్ట్స్, కానీ అంత రీచ్ అయితే అవ్వలేదు. సరే ఇన్స్టాగ్రామ్లో అయినా పోస్ట్ చేద్దాము అలా అని పోస్ట్ చేశాను. ఈ వీడియో 8,50,000 అయితే రీచ్ అయింది. మ్యాక్స్ ఆఫర్స్ వీడియో వల్ల ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు 400 ఫాలోవర్స్ వచ్చారు. నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక మ్యాక్స్లో ఉన్న ఆఫర్ ప్రైజెస్ అయితే 2 టాప్స్ బై చేయాలి. 699 ఉంటే 599 ఈచ్ టాప్ పడుతుంది. అదే 599 టాప్స్ అయితే 2 బై చేయాలి. ఈచ్ వన్ వచ్చి 499 పడుతుంది. సింగిల్ టాప్ బై చేస్తే 699 ఉంటే 699 వేస్తారు. ప్రైసెస్ అయితే అలా ఉన్నాయి. ఇంకా నేను బై చేసింది అయితే చెన్నై ఆవిడి మ్యాక్స్. చాలామంది లొకేషన్ అడుగుతున్నారు మెసేజెస్లో, ఇన్స్టాగ్రామ్లో. అయితే ఏ మ్యాక్స్కి వెళ్ళినా ఆఫర్స్ ఉంటాయి అన్నారు. నాకు ఒక టాప్ అయితే నచ్చింది, కానీ అది సైజ్ లేదు. కానీ పక్కన ఇంకో మ్యాక్స్ ఉంది, అక్కడ వెళ్ళి చూడమన్నారు. కానీ నాకు కుదరక నేను చూడలేదు. నేను అప్పుడు వాళ్ళని అడిగాను ఎక్కడైనా దొరుకుతుందా అంటే, ఏ షాప్లో అయినా దొరుకుతుంది మ్యాక్స్కి సంబంధించిన వాటిల్లో, కానీ కలెక్షన్స్ అయితే మారుతూ ఉంటాయి ఆఫర్స్ వల్ల అని చెప్పారు. మీరు ఒకసారి కలెక్షన్ చూసేయండి. మీకైతే నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయగలనో లేదో తెలీదు, కానీ ట్రై చేస్తాను. నేనైతే 2 టాప్స్ తీసుకున్నాను, అంటే 699 వాటిల్లో తీసుకున్నాను. ఈచ్ వన్ 599 పడింది నాకు. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. ఈ డిజైన్ ఎందుకో బాగా నచ్చింది. ఎంబ్రాయిడరీ వచ్చి 3 panels ఇచ్చారు ఫ్రంట్లో. మధ్యలో వచ్చి ఎంబ్రాయిడరీ ఇచ్చారు. ఆ సైడ్ ఈ సైడ్ ప్లెయిన్గా ఇచ్చారు. హై నెక్ అయితే ఇచ్చారు దీనిలో. బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే వీ నెక్ ఉంది. 3/4 స్లీవ్స్ ఇచ్చారు. బాటమ్ వరకు డిజైన్ ఉంటుంది, ఎంబ్రాయిడరీ డిజైన్. మెటీరియల్ అయితే కాటన్ లెనిన్, చాలా సాఫ్ట్గా ఉంది. నేను వేసుకుని చూసాను ఫ్యాబ్రిక్, ఎంతసేపు వేసుకున్నా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. నేను ఈ వీడియోలో చూపించిన కలెక్షన్స్ కూడా ఉంటాయో ఉండవో అయితే నాకు తెలియదు, కానీ 2 టాప్స్కి అయితే పాకెట్ ఇచ్చారు. నా దగ్గర అయితే బ్యాక్ నెక్ హై, ఫ్రంట్లో వీ నెక్ వచ్చినట్టువైతే ఏమీ లేదు మోడల్స్. దానివల్ల నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. నా టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. సో ఈ పింక్ కలర్ టాప్ అయితే సెంటర్లో చికెన్ కర్రీ వర్క్ ఇచ్చారు, చాలా బాగుంది. చమ్కీ వర్క్, చికెన్ కర్రీ రెండు మిక్స్ అయ్యి వచ్చున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది.
మ్యాక్స్ కలెక్షన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ట్రై చేయాలి అని అనిపిస్తే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ట్రై చేయాలనిపించిన వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఆఫర్స్ అయితే ఎప్పటిదాకా ఉంటాయో నాకైతే తెలీదు. తమ్లేన్లో అయితే పాము గురించి పెట్టాను కదండి. ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి ఈ వీడియోని ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తా ఉంటే ఎలా ఉందంటే నాకు నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. అలా అనిపిస్తా ఉంది. ఎలా నోరు తెరుస్తుందో చూడండి ఒకసారి. చూస్తేనే భయంకరంగా ఉంది. నేనైతే షాక్ అయ్యానట్లే. 2 డేస్ బ్యాక్ అయితే నైట్ ఇలా జరిగింది. అక్కడొచ్చి ఏసీలో నుంచి వచ్చే వాటరు ఆ చిల్‌నెస్‌కి అక్కడికి కప్పలొస్తున్నాయి. ఆ కప్పల వల్ల పాములొస్తున్నాయని అనుకుంటున్నాను నేను. ఎలా చేస్తుంది చూడండి నైట్ టైమ్‌లో అంటే 8:30 ఆ టైంకి బయట నుంచి వచ్చారు మా హస్బెండ్. అంతసేపయితే నేను అక్కడే వాక్ చేశాను. గేట్ తెరవగానే ఒకవైపు నుంచి ఇంకో వైపుకొచ్చి ఇక్కడైతే ఉంది. మామూలుగా చానా సార్లు వచ్చాయి ఇక్కడికైతే పాములు మేమున్న ప్లేస్‌లో అయితే. కానీ చాలా సార్లు పట్టించేసాము. కొన్ని సార్లయితే అవే వెళ్ళిపోయాయి. ఇప్పుడు చాలా సేపు ఉన్నింది ఇక్కడే. కానీ వాళ్ళకి స్నేక్ పట్టే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు. అదే వెళ్ళిపోయింది చానా సేపటి తర్వాత. కానీ ఈ పామయితే అలా నోరు తెరవడం అయితే ఫస్ట్ టైమ్ నేను చూడడం అయితే. ఎన్నో సార్లు చూసానయితే పాముల్ని. అంత భయమంటే భయంగానే ఉంటుంది. కానీ ఈరోజు అలా చేసింది చూసి ఎక్కువ భయమేసింది. వర్షం కూడా పడతా ఉంది అప్పుడప్పుడు. కొంచెం చూసుకోండి అందరూ. వీడియో ఇక్కడి దాకా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.